నర్మిట ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన పచ్చి అబద్దాల ప్రసంగం పట్ల సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ నేతలు ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇటు అధికారికంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఇటు నిర్లజ్జగా తాను చేయని అభివృద్ధి పనులను తానే చేశానని చెప్పుకోవడం ఆయన దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనమని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017 నుండి సిద్దిపేట ప్రాంతంలో ఆయిల్ ఫామ్ తోటల పంపకానికి మాజీ మంత్రి హరీష్ రావు ప్రోత్సాహం ఎంతో ఉందని కూడా గుర్తు చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చొరవతో నర్మేట వద్ద ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటైందని కూడా తెలిపారు. హరీష్ రావు నిరంతరం పర్యవేక్షణ చేసి శరవేగంగా 90% పనులు పూర్తి చేయించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చేసిన ప్రారంభోత్సవాలు అన్ని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంజూరు చేసినవేనని తెలిపారు. ఇక ఇప్పటికీ ఒక్క పనిని కూడా రేవంత్ రెడ్డి చేయలేదని మండిపడ్డారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నంగునూరు మండలం నర్మేట శివారులో నిర్మించినటువంటి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ సందర్భంగా అధికారికంగా జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం చేస్తూ పచ్చి అబద్ధాలను నిర్లజ్జగా చెప్పడం జరిగింది. సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పటికే జరిగిపోయినటువంటి అనేక కార్యక్రమాలకు సంబంధించి తామే ఆ కార్యక్రమాలు చేశామని చెప్పి ఆయన ఒక ప్రజావేదిక మీద బహిరంగ సభలో ఆయన చేసినటువంటి అబద్ధాల పూరితమైనటువంటి ప్రసంగంపై సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు మండిపడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసంగం పట్ల వాళ్ళ స్పందన ఏమిటో ఒక్కసారి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి శర్మ గారు, మీరు ఏమనుకుంటున్నారు? నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రసంగం పట్ల మీ స్పందన ఏమిటి? రేవంత్ రెడ్డి గారు నిన్న సిద్దిపేటకు వచ్చినటువంటి తన పర్యటనలో తన నైజాన్ని మరొకసారి బయటపెట్టుకున్నారు. ఎందుకంటే తాను అబద్ధాల పునాదుల మీద అసత్యాలు చెప్పే ప్రజలను వంచే ముఖ్యమంత్రి అయింది కాబట్టి సిద్దిపేటలో కూడా తన నైజాన్ని మరొకసారి బయటపెట్టుకున్నాడు. ఎన్నడో 2022 ఏప్రిల్ 13వ తేదీ నాడు శంకుస్థాపన జరిగినటువంటి పామాయిల్ ఫ్యాక్టరీ పనులను శంకుస్థాపన జరిగి అప్పుడే ప్రారంభమైనటువంటి పనులను తానే 2024 ప్రారంభం చేసి నేనే పూర్తి చేసిన అని చెప్పి మరొకసారి ప్రజలను మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి వంచేటువంటి ప్రయత్నం చేసిండు. ఎప్పుడో 2022లోనే 300 కోట్ల రూపాయలను ఆయిల్ ఫెడ్ ద్వారా మంజూరు చేసినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హరీష్ రావు గారిది. మరి తన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2024లో వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిగిలిపోయినటువంటి పనులను చేసి తానే పూర్తి చేసినట్టు గొప్పగా చెప్పుకోవటం అనేది తన అర్భకత్వానికి నిదర్శనం. అది కేసీఆర్ గారు, హరీష్ రావు గారి యొక్క నాయకత్వంలో 2022లోనే మంజూరు చేయడం జరిగింది. ఆనాడు మంజూరైనటువంటి పనులను ఇప్పుడు తానేదో పూర్తి చేసిన అని చెప్పి మిగిలిన 10-20% పనులను పూర్తి చేసి మొత్తం ఫ్యాక్టరీ నిర్మాణమే నేను చేసిన అని చెప్పి చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. తన అర్భకత్వానికి కూడా ఇది నిదర్శనం అని చెప్తా ఉన్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు 141 కోట్లతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టానికి శంకుస్థాపన చేసిండు. కానీ ముఖ్యమంత్రి గారికి తెలిసి ఉండాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది 2016లోనే దాని శంకుస్థాపన చేయడం జరిగింది. 2021లోనే పూర్తి చేయడం జరిగింది 300 కోట్లతోటి. అప్పుడే 2023లో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు మళ్ళీ దీనికి డబ్బులు కావాలి, రెండో ఫేజ్ అమృత్ స్కీమ్ ఏదైతే ఉందో మనకు కావాలని అప్పుడు ఉత్తరం రాసి కేంద్ర ప్రభుత్వానికి రెండో దశ అమృత్ స్కీమ్ ఎప్పుడు వచ్చినా కానీ మాకు 145 కోట్లు కావాలని రాయటం జరిగింది. కొత్తగా ఒరగబెట్టింది ఏం లేదు. ఆనాడు కేసీఆర్ కలలుగన్నటువంటి యూజీడీ నిర్మాణం 2016లోనే శంకుస్థాపన చేసినాం, 2021కి పూర్తి చేసినాం, అవన్నీ కూడా పూర్తి చేసినాం. కానీ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే కొత్త పథకాలు ఏమైనా ఇస్తే బాగుండేది సిద్దిపేటకు. కానీ ఏది కూడా ఇవ్వలే. కానీ మాకు ఇచ్చిన డబ్బులు అయితే శిల్పారామం ఏదైతే ఉందో 35 కోట్లతోటి పనులు ప్రారంభించడం, 25% పనులు కూడా అయినాయి, ఆర్థికంగా ఆగిపోయినాయి. ఆ డబ్బులు మంజూరు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు సిద్దిపేటకు ఒరగబెట్టింది ఏం లేదు. సిద్దిపేట ప్రజలకు అన్నీ కూడా తెలుసు. కేసీఆర్ నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలోనే సిద్దిపేట అభివృద్ధి జరిగిందని కూడా తెలుసు. యూజీడీ నిర్మాణం సిద్దిపేటలో కేసీఆర్ గారు, హరీష్ రావు గారి నాయకత్వంలో జరిగిందని కూడా సిద్దిపేట ప్రజలందరికీ తెలుసు. నీ మాయ మాటలు ఎవరు కూడా నమ్మరు. ఇకనైనా మాకు ఏదైతే మాకు మంజూరైనటువంటి డబ్బులను తొందరగా విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను, హెచ్చరిస్తా ఉన్నాం. ప్రధానంగా నిన్న మాట్లాడిన మాటల్లో అటు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాల్లో చాలా అబద్ధాలు చెప్పడం జరిగింది. అట్లాగే ఆయన రుణమాఫీ జరిగిపోయింది, బోనస్ కూడా డబ్బులు ఇచ్చేశాము అని చెప్పి రైతుల రాజ్యం తెస్తున్నామని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. దాని పట్ల మీ స్పందన?
నిన్న మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు. అంటే అబద్ధాలు అంటే ఆ జనం తీసుకురావడంలో అబద్ధాలు అని తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ సిద్దిపేట ప్రాంతంలో హరీష్ రావు గారు దాదాపు 4,000 పైచిలుకు మంది రైతులతోని ఆయిల్ ఫామ్ మొక్కలు పెట్టించి 2021 నుండి ఇప్పటి వరకు. అంటే వాళ్ళని తీసుకురాకుండా ఎక్కడి నుంచో వేరే జిల్లాల నుంచి తీసుకొచ్చినట్టునే ఇక్కడి ప్రజలు తన మాటలు వినరు, అవాస్తవం, తను మాట్లాడేదాన్ని అవాస్తవాలు ఇటు వినరు, గడబడి చేస్తారని చెప్పి బయట నుంచి తీసుకొచ్చారు. నర్మేట గ్రామంలో మీటింగ్ అయితే 30 మంది రైతులను కూడా తీసుకుపోలేకపోయారు. అంటే అర్థమైంది, ఇక్కడి ప్రాంతంలో హరీష్ రావు గారు ఇది ఫ్యాక్టరీ నిర్మాణం చేసింది హరీష్ రావు గారు, దీనికి మంజూరు ఇప్పించింది కేసీఆర్ గారు. ఆనాడు ఏదైతే ఉద్యమం క్రమంలో కేసీఆర్ గారి ఆదేశానుసారం ఆ రోజు రైతులను ఒప్పించి హరీష్ రావు గారు 105 ఎకరాల భూసేకరణ చేశారు. 105 ఎకరాల భూసేకరణ చేసి ఎప్పుడైతే ఇక్కడి ప్రాంతం ఆయిల్ ఫామ్కు అనుకూలమని తెలిసిన వెంటనే 62 ఎకరాలు భూ కేటాయింపులు జరిపి ఆ రోజు 300 కోట్లతోని ఏదైతే క్యాబినెట్ ఆమోదం పొంది పనులు ప్రారంభించారు. ఇవాళ నువ్వు వేసిన ఫ్లేక్లా 250 కోట్లతోని పరిశ్రమ నిర్మాణం ప్రారంభించారు, 50 కోట్లతో రిఫైనరీ. మరి ఇంకొక రూపాయి ఎక్కువన్నా నువ్వు చేసినట్టు అది పని. ఆనాడే 300 కోట్లు, ఇవాళ నువ్వు చేసిన ప్రారంభము శంకుస్థాపన కూడా 300 కోట్లు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే దీని ఘనత హరీష్ రావు గారిది, కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీదే. సిద్దిపేట నంగునూరు గ్రామంలో నిర్మించినటువంటి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కేసీఆర్ హరీష్ రావు గారి కృషి ఫలితమే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత రైతులను అన్ని విధాల్లో ఆదుకోవడంలో, రైతులకు సహకారం అందించడంలో మరి మన బీఆర్ఎస్ చేసినటువంటి ప్రభుత్వం చాలా గొప్ప విషయం. కేసీఆర్ హరీష్ రావు గారు ఎంతో కష్టపడి నిర్మించినటువంటి ఫ్యాక్టరీ ఇప్పుడు రైతులు ఎంతో సంతోషంగా ఇప్పుడు 4వ సంవత్సరంలో గెలలు అమ్ముకొని కొంత ఆర్థికంగా లాభం పొందుతూ ఉన్నారు. ఈ సమయంలో ఇప్పుడు రైతులు చాలా సంతోషపడుతూ ఉన్నారు. కాళేశ్వరం నీళ్లు రావడంలో కానీ, 24 గంటలు కరెంట్ ఇవ్వడంలో కానీ, మరి మనకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఒక కమర్షియల్ పంట, నెల ఆదాయం వచ్చే పంట. ఇప్పుడు వరి వేసుకుంటే 6 నెలల దాకా రూపాయి ఆదాయం రాదు, కానీ ఈ ఆయిల్ ఫామ్ మీద నెల ఆదాయం పొందుతూ ఉన్నారు. ఇప్పటికీ నంగునూరు మండలంలో చాలామంది రైతులు నెల ఆదాయం పొందుతూ ఉన్నారు. రైతుల కళ్ళల్లో సంతోషం చూడాలని ఒక తపన కేసీఆర్ గారు, హరీష్ రావు గారు చేసినటువంటి ఫలితమే ఈరోజు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ. కానీ రేవంత్ రెడ్డి గారు ఆనాడు మొక్క పెట్టినాడు కానీ, భూసేకరణ చేసినాడు కానీ, ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసినాడు కానీ ఈయన ఎప్పుడూ ఎక్కడా లేడు. కానీ ఈరోజు ఆ ఫ్యాక్టరీ మీద ఆయనకు అవగాహన కూడా లేదు. భూసేకరణ ఎంత చేసిండ్రు, నిజంగా ఫ్యాక్టరీకి ఎన్ని వందల కోట్లు ఇచ్చిండ్రు ఏమీ తెలియదు. అవగాహన లేకుండా నిన్న మీటింగ్లో మాట్లాడిండు. కానీ ఒక మాట నిజం, ఎన్ని రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని మోసాలు చేసినా ప్రజల గుండెల్లో స్థిరంగా నిలిచినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు. మళ్ళీ రావాలి కేసీఆర్ గారు, మళ్ళీ హరీష్ రావు గారు రావాలి, మా బతుకులు మారాలని చెప్పి ఇప్పుడు ప్రజలు కోరుకుంటా ఉన్నారు. జై తెలంగాణ. ఇది మనకి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పందిస్తున్న తీరు. ముఖ్యంగా ఇటు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి సంబంధించి పునాది రాయి నుంచి మొదలుకొని నిర్మాణం పూర్తయ్యే వరకు హరీష్ రావు, కేసీఆర్ చేసినటువంటి కృషి ఫలితంగా అది పూర్తయింది. అట్లాగే మొక్క నాటి ఆయిల్ ఫామ్కు సంబంధించిన మొక్క నాటిన దగ్గర నుంచి మొదలుకొని అది పంట మళ్ళీ ఫ్యాక్టరీకి చేరే వరకు హరీష్ రావు చేసినటువంటి కృషి ఫలితంగా ఇవాళ ఆ ఫ్యాక్టరీలో ఆయిల్ ఉత్పత్తి కూడా ప్రారంభమైపోయింది. ఇది ఒక 6-7 సంవత్సరాల ప్రాసెస్లో జరిగినటువంటి ప్రక్రియ. ఇది ఒక్క రోజులో జరిగింది కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అయితే నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యంగా దాదాపు అరగంటకు పైగా ఆయన చేసిన ప్రసంగం ఆది నుంచి చివరి వరకు కూడా అబద్ధాల పూరితమైనటువంటి ప్రసంగంగా కొనసాగింది. ఆయన ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ ఇవన్నీ కూడా ఏవీ సక్రమంగా అమలు చేయకుండా, ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కనీసం సంబంధం లేకుండా, సిద్దిపేటకు సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించిన విషయాల మీద కూడా కనీస అవగాహన లేకుండా ఆయన చేసినటువంటి ప్రసంగం పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. ఆయనకు అబద్ధాల పితామహుడు అనే ఒక బిరుదునిచ్చి సత్కరించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, సిద్దిపేట.